Exercise 8.1. Exercise 8.1. 7th class పిల్లలు శ్రద్ధగా వినండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్. 14 into 14 into 14. ఇదేంటమ్మా క్వశ్చన్, ఇదేంటి ఆన్సర్. 14 into 14 into 14 ఈజ్ ఈక్వల్ టు 14 to the power of క్యూబ్. 3ని ఏమంటామమ్మా? క్యూబ్ అంటాం. ఇక్కడ 3 times వేసాం కదా, దాన్ని ఇట్లా 3 times వేయకోకుండా 14 క్యూబ్ అనేస్తే సరిపోతుంది. 14 to the power of క్యూబ్ అంటే సరిపోతుంది అన్నమాట. అలాగే చదవాలి. ఎన్ని లెక్కలు ఉన్నాయి? 4 లెక్కలు ఉన్నాయి. 4 లెక్కలు అంతే. చూడండి, 1 2 3 4 5 సార్లు ఏమేశారు? 25 వేసారు కదా. ఇట్లా 5 times వేయకుండా 25 to the power of 5 అనేస్తే ఇలా వేస్తే సరిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారు? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఇప్పుడు ఏబి అని 4 times వేశారు కదా, హోల్ టు ది పవర్ ఆఫ్ 4. హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఏబి వేసాం కదా, హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అని రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 4th, 3rd అయిపోయింది, 2th అయిపోయిందమ్మా. చూస్తున్నారుగా మీరు. ఇప్పుడు 4th అనమాట. 7 into p into p into q. p ఎన్నిసార్లు వచ్చింది? 2 times వచ్చింది. 7 1 time, q 1 time వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాం మనం? ఇది ఎలా రాయాలి? జవాబు ఎలా రాయాలి? 7 into p to the power of square into q అంటే 2 times వచ్చింది కాబట్టి స్క్వేర్ వేసాం. ఇదేమంటారు? స్క్వేర్ అంటాం. ఇంటూ క్యూ ఇలాగ రాసుకోవాలి. అర్థమైందా? ఈ 4 నోట్స్లో రాసుకోండి. 7th class పిల్లలు సబ్స్క్రైబ్ చేయండి. లెక్కల లైన్లో వస్తాయి.